చేంజ్ అసోసియేషన్ సార్. మనం నెట్వర్క్ మార్కెటింగ్ లో సక్సెస్ అవ్వాలంటే ముందు మన అసోసియేషన్ మార్చుకోవాలి సార్. మనం ప్రజెంట్ ఉన్న పొజిషన్ ఇలా ఉండడానికి కారణం ఏంటి? మన చుట్టూ ఉన్న జనమే. మనం బాగున్నా దానికి కారణం వాళ్ళే. మనం ప్రజెంట్ ఉన్న పొజిషన్ సరిగ్గా లేకపోయినా మన అసోసియేషనే. సో చాలా మంది మనం ఇప్పుడు ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ గా లేక ఈ సిస్టమ్ లోకి వచ్చాం, కష్టపడి ఇందులో పనిచేసి ఇన్కమ్ తీసుకోవాలని. అప్పుడు మనం పాత అసోసియేషన్ వదిలేవాలి ఖచ్చితంగా. పాత వాళ్ళతో ఉంటే మళ్ళీ పాత రిజల్టే వస్తుంది. కొత్తగా అసోసియేషన్ మంచి మంచి వాళ్ళతో అసోసియేట్ అవ్వాలి సార్. అది ఎవరైనా అవ్వచ్చు. బాగా డబ్బు ఎలా సంపాదించాలో, ఆ డబ్బు సంపాదించడానికి కసిగా పనిచేసే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయండి సార్. డబ్బు ఉన్న వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే మనకు డబ్బు రాదు, ఎందుకంటే వాళ్ళు డబ్బు ఆల్రెడీ సంపాదించేసారు, మనకి ఏమీ చెప్పరు. యాక్చువల్ గా డబ్బు ఉన్న వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే డబ్బు వస్తుంది అనేది అంత కరెక్ట్ కాదు. డబ్బు సంపాదించాలని కసి ఉన్న వాళ్ళతో జర్నీ చేయండి సార్. అది ఎవరైనా పర్లా, మీ లైన్ ఆఫ్ స్పాన్సర్లు ఎవరున్నా, ఎవరైతే సిన్సియర్ గా ఐఎంసీలో డబ్బు సంపాదించాలని కసిగా పనిచేస్తున్నారో వాళ్ళతో అసోసియేట్ అవ్వండి. వాళ్ళతో అసోసియేట్ అయ్యి మిమ్మల్ని మీరు మార్చుకుంటే మీరు అప్పుడు ఇందులో సిస్టమ్ లో నిలబడగలుగుతారు. సో అసోసియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. పర్టికులర్ గా ఎవరైతే ఐఎంసీ గురించి నెగిటివ్ గా చెప్తారో, అది మీ టీం అయినా మీ అప్లైనర్ అయినా ఎవరైనా సరే, మన కంపెనీ గురించి నెగిటివ్ గా చెప్పేవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి మీరు దూరంగా ఉండండి. మంచి చెప్పేవాళ్ళు ఎవరితోటైనా మీరు అసోసియేట్ అయ్యండి, అది ఎవరైనా పర్లేదు. జస్ట్ వాళ్ళతో అసోసియేట్ అయ్యి మంచి నేర్చుకోండి వాళ్ళతో. సో అసోసియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ప్రజెంట్ ఉన్న అసోసియేషన్ నుంచి, ప్రజెంట్ ఉన్న ఫ్రెండ్షిప్ నుంచి మారి కొత్త పరిచయాలు ఐఎంసీలో పెంచుకోవాలి. మంచి మంచి వ్యక్తులతో ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళ నుంచి మంచి నేర్చుకుని దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ జూమ్ ఉంది సార్. ఫ్రెండ్షిప్ అంటే మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చొని ఫ్రెండ్షిప్ ఏం చేయక్కర్లేదు. డైలీ జూమ్ అటెండ్ అవ్వాలి సార్. ఈ జూమ్ లో ఎంతో మంది లీడర్స్ మంచి మంచి ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తున్నారు. దాన్ని మీరు ప్రతిరోజు బుక్ లో రాసుకోండి. స్క్రీన్ షాట్లు తీసుకోవడం కాదు. యాక్చువల్ గా చాలా మంది జూమ్ అటెండ్ అవుతారు సార్, మామూలు కెమెరా ఆఫ్ లో పెట్టి వేరే పని చేసుకుంటారు, జూమ్ అవగానే ఎగ్జిట్ అవుతారు. ఎందుకంటే స్టార్టింగ్ లో నేను కూడా అలా చేసేవాడిని, నేను గొప్పనేం కాదు. సో అది కరెక్ట్ కాదండి, మనల్ని మోసం చేసుకోవడం అనమాట. ఈ జూమ్ సెషన్ అనేది మనకి ఇవ్వడానికి కారణం ఏంటంటే మనం డెవలప్ అవుతామని అఖ్తర్ సార్ పెట్టారు. దాన్ని మనం యూజ్ చేసుకోవాలి ప్రాపర్ గా యూజ్ చేసుకుంటే నాలెడ్జ్ వస్తుంది. సో అందులో చెప్పే లీడర్స్ అందరూ మంచి మాటలు మనం తీసుకుని ఇంప్లిమెంట్ చేసి మనం ముందుకు వెళ్ళాలి. సో మన అసోసియేషన్ కూడా, అంటే మనం ఎవరితో అయితే ఫ్రెండ్షిప్ చేస్తున్నామో అది చాలా ఇంపార్టెంట్. ఐఎంసీ పరంగా బయట ఫైనాన్స్ తో మాట్లాడుతుంది సార్. ఐఎంసీ పరంగా మన ఐఎంసీ పరంగా ఎవరైనా నెగిటివ్ చెప్తున్నారంటే వాళ్ళతో మీరేం డిస్కస్ చేయొద్దు, దూరంగా ఉండండి. ఫస్ట్ ఇది మంచిదా కాదనేది మీ అంతరాత్మకు తెలుసు, దీని వెళ్ళండి. రకరకాల కంపెనీల గురించి చెప్తారు, నెగిటివ్ చెప్తారు, ఏది చెప్పినా మీరు వినొద్దు. ఐఎంసీ కంపెనీలో సక్సెస్ ఉంది సార్. ఆల్రెడీ ఎంఎస్ఆర్ గారు, మన సుందర్ గారు, మన చెన్నా గోపి గారు అవ్వచ్చు, అఖ్తర్ ఖాన్ గారు అవ్వచ్చు, ఖాన్ గారు అవ్వచ్చు, వీళ్ళందరూ మంచి మంచి ఇన్కమ్ తీసుకుంటున్నారంటే ఐఎంసీలో సక్సెస్ రేట్ ఉంది, డబ్బు ఉంది. మనకి రావట్లేదంటే అది మన చేతకాంతనమే, కంపెనీ ప్రాబ్లం కాదు. సో మంచి వాళ్ళతో అసోసియేట్ అవ్వండి, ఉన్న అసోసియేట్ మార్చుకోండి. అసోసియేట్ ఒక గుడ్ మెంటర్ ని సెలెక్ట్ చేసుకోండి సార్. మెంటర్ అనేది ప్రతి పర్సన్ కి చాలా ఇంపార్టెంట్. మీరు ఎంత గొప్ప ఎడ్యుకేటెడ్ పర్సన్ అయినా అవ్వచ్చు, ఎంత గొప్ప తోపైనా అవ్వచ్చు, ఈ ఇండస్ట్రీకి సంబంధించి మనం కొత్త. సో మనకంటూ ఈ ఇండస్ట్రీలో ఆల్రెడీ సక్సెస్ అయిన పర్సన్ ఒకళ్ళని మనం మెంటర్ గా సెలెక్ట్ చేసుకోవాలి. మనకి కష్టం వచ్చినప్పుడు ఆయనతో మాట్లాడి కరెక్ట్ నిర్ణయం తీసుకోవాలి. మెంటర్ అంటే మిమ్మల్ని నడిపించేవాడే సార్. మహావీరుడు అర్జునుడు 2 చేతులతో కూడా బాణాలు వేయగలడు. అటువంటిది ఆయన కురుక్షేత్రం మధ్యంలో యుద్ధం ఆపేసి నా వల్ల అవదని చెప్పి యుద్ధం మొత్తం ఆపేస్తే అప్పుడు కృష్ణుడు గీతోపదేశం చేశాడు సార్. అప్పుడే భగవద్గీత పుట్టింది. సో కృష్ణుడు లాంటి మెంటర్ ఉన్నాడు కాబట్టి మళ్ళీ అర్జునుడు తిరిగి రీస్టార్ట్ చేసి వీళ్ళకన్నా కొన్ని రెట్లు ఎక్కువ సైన్యం ఉన్న కౌరవ సేన మొత్తం ఓడించి ఆ యుద్ధంలో గెలవగలిగారు. సో మెంటర్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు అబ్జర్వ్ చేయండి, కృష్ణుడు ఏమి యుద్ధం చేయలేదు సార్, నడిపించాడు యుద్ధాన్ని అంతే. సో మెంటర్ అనేవాళ్ళు మనకు వచ్చి ప్లాన్లు డెమోలు ఏం చెప్పరు సార్, మనం సలహాలు అడగాలి. మెంటర్ని ఎలా వాడుకోవాలంటే మన అడ్వైస్ పరంగా వాడుకోవాలి. మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకుని దాని నుంచి వెళ్ళాలి, మన సొంత నిర్ణయాలు తీసుకోకూడదు. సో ప్రతి పర్సన్ కి ఒక మెంటర్ అనేది కంపల్సరీ ఉండాలి. మెంటర్ లేకుండా సక్సెస్ అవడం అనేది ఎవరి వల్ల కాదు సార్. అలా చెప్తున్నాడంటే అది అబద్ధమే. ఓకేనా సార్? నా వరకు నేను సుందర్ గారిని ఒక మెంటర్ గా తీసుకున్నాను. ఏ ప్రాబ్లం వచ్చినా మా గురువు గారికి ఫోన్ చేస్తాను. సో అలాగే మీరు కూడా ఒక పర్సన్ ని ఒక మెంటర్ గా డిసైడ్ చేసుకోండి. మీ లైఫ్ టైం ఒక పర్సనే మెంటర్ గా ఉండాలి. నెలకు ఒకసారి మెంటల్ మార్చడం అలా ఏమి ఉండకూడదు సార్. ఎవరైనా ఒకళ్ళని మీరు ఫాలో అవ్వండి. మీకు ఏ సమస్య వచ్చినా ఆయనతో చెప్పండి. అప్పుడు ఆయన నేను ఉన్నానని చెప్పి మంచి సలహా ఇచ్చి మిమ్మల్ని ముందుకు నడిపిస్తారు. సో ఎప్పుడైతే మీరు అసోసియేషన్ మార్చుకున్నారో దాంతో పాటు అసోసియేషన్ మార్చిన తర్వాత ఒక మంచి మెంటర్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ 2 గోల్ ఉండాలి సార్. మంచి మెంటర్ ని సెలెక్ట్ చేసుకున్నారు, అసోసియేషన్ మార్చుకున్నారు, ఇంట్లో దుప్పటికప్పు పడుకున్నారు, ఏమవుతుంది సార్? ఏమీ రాదు, బీవీ రాదు, డబ్బులు రావు.
సో మీకు ఖచ్చితంగా అసోసియేషన్ మార్చుకుని ఒక మంచి మెంటర్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకంటూ ఒక లైఫ్ టైంలో క్లియర్ గోల్ ఉండాలి సార్. అది జీవితాశయం. గోల్ అంటే ఈ మంత్ ఎండింగ్ కి ₹1,00,000 సంపాదించాను, లేకపోతే డిసెంబర్ కి నెక్స్ట్ లెవెల్కి వెళ్తాను, ఇది కాదు సార్. అవన్నీ చిన్న చిన్న టార్గెట్స్. మన లైఫ్ టైం క్లియర్ గోల్ ఉండాలి. మీ జీవితానికి సంబంధించి మీ లైఫ్ టైం గోల్ ఏంటి? ఐఎంసీలో మీరు అల్టిమేట్ గా ఏం అవ్వాలనుకున్నారు? అది లాంగ్ టైం గోల్ సార్. నేను చెప్పేది ఒక 5 years లేదా ఒక 6 years లో మీరు ఏం అవ్వాలనుకుంటున్నారు, ఏ పొజిషన్ కి రీచ్ అవ్వాలనుకుంటున్నారు, ఎంత ఇన్కమ్ తీసుకోవాలనుకుంటున్నారు, మీ ద్వారా ఎంతమంది ఫ్యామిలీస్ ని మార్చాలనుకుంటున్నారు. సో మీరు ఒక మంచి గోల్, క్లియర్ గోల్ అన్నమాట. దానికి వర్క్ చేస్తే ఈ ప్రాసెస్ లో మీకు చెక్ ₹1,00,000 అవుతుంది, మంచి కారు వస్తుంది, మంచి ఇల్లు వస్తుంది, అన్ని వస్తాయి సార్. కానీ మన అల్టిమేట్ గా మన లైఫ్ కి ఒక క్లియర్ గోల్ ఉండాలన్నమాట. గోల్ అంటే ఈ చిన్న చిన్నవి కాదు సార్. నేను సూపర్ స్టార్ అవ్వాలి, అలాగే చైర్మన్ అవ్వాలి, రూబీ అవ్వాలి అనేవి చిన్న చిన్న టార్గెట్స్. అవి తప్పు కాదు, అవి చిన్న చిన్న టార్గెట్స్. కానీ అవి కాదు మన లైఫ్. అసలు ఇప్పుడు ఐఎంసీలోకి వచ్చాం, మన పర్పస్ ఏంటి? లైఫ్ లో మనం ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం ఐఎంసీ ద్వారా, లేదంటే మీ పర్సనల్ కెరీర్ లో లైఫ్ లో మనకంటూ ఒక క్లియర్ గోల్ ఉండాలి సార్. రానున్న 5 ఏళ్లలో, రానున్న 6 ఏళ్లలో ఏదైనా ఒక క్లియర్ గోల్ పెట్టుకోవాలి. ఆ గోల్ కోసం మాత్రమే పని చేయాలి. ఆ మధ్యలో చాలా సమస్యలు వస్తూ ఉంటాయి, అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి. బట్ అల్టిమేట్ గా మనం అది రీచ్ అవడానికి ట్రై చేయాలి. అప్పుడు మనకు చిన్న చిన్న ఇబ్బందులు ఎన్ని వచ్చినా మనం తట్టుకుని నిలబడగలుగుతాం. అదే చిన్న చిన్న గోల్స్ పెట్టుకున్నాం అనుకోండి సార్, వెళ్ళే దారిలో ఆల్రెడీ ఫస్ట్ వచ్చే ప్రాబ్లమ్స్ కి మనం భయపడి మానేస్తాం. సో మన లైఫ్ లో జీవితాశయం అనేది ఒకటి ఉండాలి సార్. ప్రతి మనిషి కారణం జనుడే యాక్చువల్ గా. కానీ 100కి 90 మంది ఎందుకు పుట్టామో కారణం తెలియకుండానే చచ్చిపోతున్నారు సార్. మిగతా 10 మందికి వాళ్ళు ఎందుకు పుట్టారో తెలిసి దానికోసం కష్టపడ్డారో వాళ్ళే మహానుభావులు. ఒక అబ్దుల్ కలాం గారు అవ్వచ్చు, అలా మనకు తెలిసిన గ్రేట్ పర్సన్ చాలా మంది ఉంటారు. అలాగే మన ఐఎంసీలో కొంతమంది చాలా మంది ఉన్నారు. సో ప్రతి మనిషి కారణం జన్ముడే. ప్రతి మనిషికి చాలా శక్తి ఉంటుంది సార్. కానీ దాన్ని మనం ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోవాలి. సో మన లైఫ్ ఏంటి? మన జనరేషన్ ముందు ఎవరే ఫైనాన్షియల్ గా, సపోజ్ ఇప్పుడు నా తీసుకుంటే మా జనరేషన్ లో ఎవరో ఫైనాన్షియల్ గా నా నుంచి నా ముందు ఎవరికీ బాగాలేదు. సో ఐఎంసీలో లాంగ్ టైం పనిచేసి ఒక మంచి ఇన్కమ్ తీసుకుందాం, నెక్స్ట్ జనరేషన్ మార్చాలి అని అనుకుని ఒక గోల్ పెట్టుకున్నాం. దానికోసం పని చేయాలి సార్. పని చేస్తే ఆటోమేటిక్ గా ఎన్ని ఇబ్బందులైనా మనం తట్టుకుంటాం. ఇన్కమ్స్ అనేవి అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి. కానీ మన అల్టిమేట్ గోల్ వైపే మనం ప్రయాణం చేయాలి. క్లియర్ గోల్ లేకపోతే మెంటర్ కూడా ఏం చేయలేరు సార్. కృష్ణుడు రథం నడుపుతున్నాడు అనుకోండి సార్. సపోజ్ మనకి కృష్ణుడు లాంటి ఒక మెంటర్ దొరికాడు, ఆయన మనతో ఉన్నాడు. ఆ రోజు మన గోల్ ఎటు వెళ్ళాలో తెలియకుండా సార్ ఇటు వెళ్దాం, అటు వెళ్దాం, ఇటు వెళ్దాం అని చెప్తే ఆయన కూడా ఏం చేయలేరు. మనకి క్లియర్ గోల్ ఉంటేనే మెంటర్ కూడా మనకి సజెషన్స్ ఇవ్వగలరు. సో మీరు మీ అల్టిమేట్ గోల్ ఏంటో పెట్టుకోండి సార్. అది చిన్న చిన్న గోల్స్ కాదు. నేను చైర్మన్ అవుతాను, రూబీ అవుతాను, 1,00,000 తీసుకుంటాను, బిల్డింగ్, కారు, ఇలాంటివి కాదు సార్. ఫైనల్ గా మన లైఫ్ టైం గోల్ ఒకటే ఉండాలి. దాన్ని అచీవ్ అయితే ఇవన్నీ రావాలి ఆటోమేటిక్ గా బై ప్రొడక్ట్ కింద. సో అలాంటి పెద్ద గోల్ పెట్టుకోండి సార్. అంటే గోల్ అంటే ఎలా ఉండాలంటే, మన గోల్ చెప్తే అవతల వ్యక్తి నవ్వాలి సార్ వెటకారంగా మనల్ని చూసి. అప్పుడు మీరు మంచి గోల్ పెట్టుకున్నట్టు. అదే మీ గోల్ చెప్పినప్పుడు అవతల వ్యక్తి ఆల్ ది బెస్ట్ చెప్పాడంటే కనుక మీరు పెట్టుకున్న గోల్ చాలా చిన్నదన్నమాట. సో అలాంటి గోల్స్ వద్దు. మన అందరం నవ్వే గోల్సే పెట్టుకుందాం. సో అలా ఎవరైతే అల్టిమేట్ గా ఒక మంచి గోల్ పెట్టుకుంటారో ఆ గోల్ కోసం నిరంతరం మనం గివ్ అప్ ఇవ్వకుండా కష్టపడితే బై ప్రొడక్ట్ గా మనం ప్రతిదీ అచీవ్ అవ్వచ్చు సార్. ఓకే, మంచి అసోసియేషన్ ఉంది, మంచి మెంటర్ ఉన్నారు, మంచి గోల్ పెట్టుకున్నాం. దాంతో పాటు కొన్ని సాక్రిఫైస్ చేయాలి సార్. సాక్రిఫైజెస్ అంటే ఈ రోజు ఐఎంసీ మీటింగ్ ఉంది, రిలేటివ్స్ లో ఎవరిదో మెచ్యూర్ ఫంక్షన్ ఉంది. జనరల్ గా మన అందరం చేసేది ఏంటంటే మీటింగ్ పక్కన పెట్టేసి మెచ్యూర్ ఫంక్షన్కి వెళ్ళిపోతాం. రాదు సార్, సక్సెస్ రాదు, ఎప్పటికీ రాదు. సక్సెస్ రావాలంటే సాక్రిఫైస్ అనే కీ ఓపెన్ చేయాలి సార్. సక్సెస్ అనేది ఒక తాళం కప్పు అనుకుంటే సాక్రిఫైస్ అనేది ఒక కీ. సాక్రిఫైస్ ఉంటేనే సక్సెస్ మన తలుపు తడుతుంది. సో మనకు అక్కడ ఐఎంసీ బిజినెస్ ఇంపార్టెంట్ కాబట్టి మనం ఇలా మెచ్యూర్ ఫంక్షన్లకి, ఇంపార్టెంట్ లేని చిన్న చిన్న ఫంక్షన్లకి వెళ్ళకూడదు. అది మీరు ఇంట్లో వాళ్ళు పంపుకోండి, మీరు మాత్రం మీటింగ్కి వెళ్ళండి. మనం రాకపోతే వాడు ఫీల్ అవుతారు సార్ అంటూ ఉంటారు. ఏం ఫీల్ అవ్వడు సార్, ఎవడి కోసం ఫీల్ అవ్వడో. మనం వెళ్ళకపోతే ఏ ఫంక్షన్ ఆగిపోదు. ఓకేనా సార్? రాలేదని ఆ రోజుకి ఫీల్ అవ్వచ్చు. మీరు అదే వ్యక్తిని ఒక 2 ఏళ్ళ తర్వాత, 3 ఏళ్ళ తర్వాత మీరు మంచి పొజిషన్ లో ఉండి కలవండి, ఖచ్చితంగా మిమ్మల్ని చూసి ఆనందపడతారు. సో మీరు చిన్న చిన్న ఫంక్షన్ లో చిన్న చిన్న అన్ని సాక్రిఫైస్ చేసి ఐఎంసీకి టైం కేటాయిస్తేనే సక్సెస్ వస్తుంది సార్. అదే కానీ మీటింగ్ వదిలేసి మీరు ఇలా ఫంక్షన్లకి, పెళ్లిళ్ళకి వెళ్తే ఎప్పటికీ సక్సెస్ రాదు. సో సాక్రిఫైజెస్ అంటే భారీగా ఏం చేసే అక్కర్లేదు సార్. మన ఆర్మీ ఉంటుంది సార్, సైనికులు మన కోసం ఎంత సాక్రిఫైస్ చేస్తున్నారు. అక్కడ ఎన్విరాన్మెంట్ బాగోదు, ఫ్యామిలీని వదిలేశారు, దేశం కోసం చాలా కష్టపడుతున్నారు. వాళ్ళ సాక్రిఫైస్ తో పోలితే మన ఫంక్షన్కి వెళ్ళకపోవడం పెద్ద సాక్రిఫైస్ ఏమి కాదు కదా సార్. సో ఇలాంటి చిన్న చిన్న సాక్రిఫైస్లు చేసి మనం కష్టపడితేనే అల్టిమేట్ సక్సెస్ తీసుకుంటాం. సక్సెస్ అంటే ఏదో 10,000, 20,000, 30,000, 40,000, 50,000 సార్. దీని గురించి నేను మాట్లాడలేదు. అల్టిమేట్ సక్సెస్ తీసుకుంటాం ఒక అఖ్తర్ గారు లాగా, ఒక ప్రేమ్ గారు లాగా అలా. సో ఖచ్చితంగా చిన్న చిన్న సాక్రిఫైస్లు ఖచ్చితంగా మనం చేయాలి సార్. చేసి ముందుకు వెళ్ళాలి. ఓకేనా సార్?
ఇవన్నీ ఉన్నా మన దగ్గర నేర్చుకునే తత్వం లేకపోతే మీకు ఎప్పటికీ సక్సెస్ రాదు. ఎందుకంటే మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు రకరకాల ప్రశ్నలు ఎదురవుతాయి, చాలా రిజెక్షన్స్ ఎదురవుతాయి. సో ఎప్పటికప్పుడు మనం లెర్నింగ్ యాటిట్యూడ్ ఉంటేనే, అది కొత్త వ్యక్తి నుంచి అయినా పెద్ద వ్యక్తి నుంచి అయినా, ఆ లెర్నింగ్ యాటిట్యూడ్ మనం ఉంటేనే మన దగ్గర సక్సెస్ అవుతాం సార్. సో ఎప్పటికప్పుడు మీ స్కిల్స్ మార్చుకోవాలి, కాలానికి అనుగుణంగా మీ నాలెడ్జ్ డెవలప్ చేసుకోవాలి. ఐఎంసీలో ఏ కొత్త విషయం వచ్చినా పైన మీ మెంటర్ను అప్లెంటర్ని అడిగి నేర్చుకోవాలి, డెవలప్ అవ్వాలి. కొత్తగా ఒక ప్రోడక్ట్ వస్తే దాని గురించి తెలుసుకోవాలి, ప్లాన్ గురించి తెలుసుకోవాలి. ప్రతిదీ ఆ లెర్నింగ్ యాటిట్యూడ్ ఉంటేనే మనకి ఎర్నింగ్ ఉంటుంది సార్. మీకు ఎంత ఎర్నింగ్ వస్తే మీరు అంత లెర్న్ చేసిన సార్. గుర్తుపెట్టుకోండి, ఈ రోజు మీ చెక్ 10,000 వస్తుందంటే మీరు అంతవరకు మాత్రమే నేర్చుకున్నారని అర్థం. అదే మీరు చెక్ ₹1,00,000 తీసుకుంటున్నారంటే ₹1,00,000 సంపాదించే వరకు మీరు లెర్నింగ్ చేశారని అర్థం. సో మీ చెక్ని బట్టి మీ లెర్నింగ్ ని మీరు డిసైడ్ చేసుకోవచ్చు. మీకు మీరే అంతరాత్మ ప్రశ్నించుకోండి. ఈ రోజు ఐఎంసీలో మీరు 10,000 తీసుకున్నారంటే 10,000 తగ్గట్టే మీరు నేర్చుకున్నారు. మీరు ఎంత నేర్చుకుంటే అంతే ఇస్తారు. సో మీరు ఇంకా వెళ్ళాలంటే ఇంకా నేర్చుకోవాలి, ఇంకా పని చేయాలి. సో లెర్నింగ్ యాటిట్యూడ్ అనేది మనిషికి ఎప్పుడు ఉండాలి. ఎప్పుడు నిరంతరం మనం ఎప్పుడు లెర్నింగ్ చేస్తేనే ఇప్పటికీ కూడా మన అఖ్తర్ గారైనా, సుందర్ గారైనా, ఎంఎస్ఆర్ గారైనా ఎవరైనా సరే ఇప్పటికీ వాళ్ళు ఏదో ఒక విషయం గురించి నేర్చుకుంటూనే ఉంటారు. ఆ నేర్చుకునే విషయం చిన్నవాళ్ళ నుంచి అవ్వచ్చు, పెద్దవాళ్ళ నుంచి అవ్వచ్చు, మన ఇంట్లో పిల్లల నుంచి కూడా మనం నేర్చుకోవచ్చు సార్. మన ఇంట్లో పిల్లల గురించి కూడా మనం నేర్చుకోవచ్చు. సో నాకు యాక్చువల్గా పీపీటీ చేయడం రాదు. మా మేనల్లుడు తన 10th క్లాస్ అబ్బాయి తన చేసి ఇచ్చాడు అనమాట. సో వాళ్ళ నుంచి కూడా మనం నేర్చుకోవచ్చు అనమాట. సో లెర్నింగ్ యాటిట్యూడ్ అనేది ఉండాలి. ప్రతి వ్యక్తి నుంచి ఏదో ఒకటి మనం నేర్చుకోవడానికి సిద్ధపడితే మన నేచర్ కూడా చాలా నేర్పుతుంది సార్ మనకి. ముందు మనం సిద్ధంగా ఉండాలి. మనం సిద్ధంగా లేకుండా మనకి ఏమీ రాదు. సో లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్ లో. అందులో మన ఐఎంసీ బిజినెస్ లో మరీ ఇంపార్టెంట్. ప్రొడక్ట్ గురించి కానీ, ప్లాన్ గురించి కానీ మీ దగ్గర నాలెడ్జ్ లేదంటే మార్కెట్కి వెళ్ళి ఫెయిల్యూర్ అయ్యే వస్తారు. రిజెక్ట్ అవుతుంది, మీకు అది ఐడి రాకపోవచ్చు, లేదంటే సేల్స్ క్లోజ్ అవ్వకపోవచ్చు. సో ఎప్పుడు మీరు లెర్నింగ్ చేయడానికి రెడీగా ఉండాలి. మీరు రెడీగా ఉంటే నేర్పడానికి చాలా మంది ఉన్నారు. చాలా కంపెనీల్లో అమౌంట్లు కట్టించుకుని మీటింగ్లు పెడతారు సార్. బట్ మన ఎంసీ కంపెనీలో, మన స్టేట్ ఆఫీసుల్లో చాలా చోట్ల చాలా మంది లీడర్స్ ఫ్రీగా మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నారు. బట్ అందులో అటెండ్ అయ్యే పర్సంటేజ్ చాలా తక్కువ సార్, చాలా తక్కువ. ఎందుకు అంటే నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఎవరికి లేదు. మీరు నేర్చుకోవాలన్నప్పుడు ఇన్కమ్ రాదు సార్, సక్సెస్ కూడా అవ్వరు. సో బయట డబ్బులు కట్టి నేర్చుకుంటున్నారు సార్ అవన్నీ. మన దగ్గర మన కంపెనీలో ప్రతి చోట ఫ్రీగా పెడుతున్నారు. ఇలా స్టేట్ ఆఫీస్ లో ఉన్న వేరే కంపెనీ కూడా లేదండి. ప్రొడక్ట్ ఎంత అవైలబిలిటీ ఉన్న కంపెనీ లేదు, ఇలా మ్యాక్స్ ఉన్న అలాంటి కంపెనీలు లేవు. సో అక్కడ మనకి ఫ్రీగా మీటింగ్లు పెట్టి ఫ్రీగా మనకి నాలెడ్జ్ షేర్ చేస్తున్నారు. కానీ మనం తీసుకోవడానికి ఖాళీ ఉండలేదు. పని ఉందని, పెళ్లి ఉందని, ఫంక్షన్ ఉందని ఎవరు మీటింగ్లకి వెళ్ళట్లేదు. ఫ్రీగా మీటింగ్లు పెట్టినా వెళ్ళట్లేదంటే మీరు సక్సెస్ అవ్వాలని ఎలా అనుకున్నారు సార్? ఎట్టి పద్ధతిలో సక్సెస్ అవ్వరు. అలా ఎవరున్నా సక్సెస్ అవ్వరు. అది నేను అవ్వచ్చు, మీరు అవ్వచ్చు, ఎవరైనా. ఎప్పుడు టేక్ రిస్క్. మన లైఫ్ లో ఏదో ఒక టైంలో రిస్క్ తీసుకునే ఒక ఛాన్స్ వస్తుంది సార్. కంపల్సరీ రిస్క్ తీసుకోవాలి. రిస్క్ అంటే ఇప్పుడు నేను యాక్చువల్గా ఐఎంసీలో ఐడి తీసుకుని 1.5 year నేను పెద్దగా ఇంట్రెస్ట్ గా పని చేయలేదు సార్. మామూలుగా ఏదో అలా పార్ట్ టైం గా చేశాను. ఒక చిన్న పొజిషన్కి వచ్చాను, సిల్వర్ వచ్చాను. 16 నెలలకి సిల్వర్కి వెళ్ళాను నేను, అంతే. పెద్దగా పట్టించుకునేవాడిని కాదు, లైట్ తీసుకునేవాడిని. ఆ తర్వాత బ్యాంకాక్ వెళ్ళిన తర్వాత అక్కడ మొత్తం సక్సెస్ఫుల్ లీడర్స్ అనే వాళ్ళందరినీ చూసి మాట్లాడిన తర్వాత, అది యాక్చువల్గా మేము అక్టోబర్లో వెళ్ళొచ్చాం. వచ్చిన వెంటనే డిసైడ్ అయ్యాను సార్. మనకు అప్పటికి నాకు ఇన్కమ్ చాలా తక్కువ వస్తుంది, 8,000 7,000 వస్తుంది ఐఎంసీలో. సో రిస్క్ చేయాలి, మనం ఇలా పార్ట్ టైం గా చేస్తే ఎక్కువ సక్సెస్ తీసుకోలేకపోవచ్చు, మనం రిస్క్ చేయాలని చెప్పి అప్పుడు నేను డిసైడ్ అయ్యి జాబ్ రిజైన్ చేసి సిన్సియర్ గా పనిచేయడం మొదలు పెట్టాను సార్. సో నేను అలాంటి రిస్క్ అనేది ఏదో ఒక టైంలో మీరు తీసుకోవాలి. మీరు చేసే పనిలో వచ్చే ఇన్కమ్ కన్నా ఐఎంసీలో మంచి ఇన్కమ్ వస్తుందంటే ఖచ్చితంగా మీరు ఆ పనిని తగ్గించి ఐఎంసీకి టైం ఎక్కువ స్పెండ్ చేయాలి. మీకు ఇన్కమ్ పెరుగుతుందంటే మిమ్మల్ని నమ్మి చాలా టీం వస్తుందని. చాలా టీం వస్తుందంటే కేవలం మిమ్మల్ని నమ్మి వస్తున్నారు. వాళ్ళకి మీరు సర్వీస్ ఇవ్వగలగాలి, వాళ్ళకి మీరు హోమ్ మీటింగ్స్ ఇవ్వగలగాలి, ప్లాన్స్కి వెళ్ళగలగాలి, వాళ్ళని లీడర్గా తయారు చేయగలగాలి. సో ఏదో ఒక టైంలో మనిషికి రిస్క్ తీసుకునే అవకాశం వస్తుంది సార్. ఆ టైంలో మీరు రిస్క్ తీసుకోకపోతే సక్సెస్ రాదు. బిగ్గెస్ట్ రిస్క్ ఏంటంటే రిస్క్ తీసుకోకపోవడమే అతిపెద్ద రిస్క్ లైఫ్ లో. సక్సెస్ వచ్చిన వాళ్ళందరూ కూడా రిస్క్ తీసుకున్న వాళ్ళే సార్. మీరు ఎవరి స్టోరీ అయినా చూసుకోండి, సక్సెస్ వచ్చిన వాళ్ళందరూ కూడా ఏదో ఒక టైంలో రిస్క్ తీసుకున్న వాళ్ళే. సో మీకున్న సిచ్యువేషన్ బట్టి, మీకున్న పరిస్థితులను బట్టి రిస్క్ అనేది ఎప్పుడు తీసుకోవాలో కాలిక్యులేట్ చేసుకుని మీ మెంటర్ని కలిసి రిస్క్ తీసుకోండి. ఐఎంసీ గురించి మనసా వాచా పని చేయండి, తప్పకుండా సక్సెస్ వస్తుంది. సో మీ దగ్గర నాలెడ్జ్ లేకుండా, ప్లాన్ ప్రజెంటేషన్ చేయడం రాకుండా, హోమ్ మీటింగ్ పెట్టే కెపాసిటీ కూడా లేకుండా నేను ఫుల్ టైం చేసేస్తాను సార్, జాబ్ మానేస్తానంటే అది రాంగ్. అలాంటి రిస్క్లు తీసుకోవద్దు. ముందు మీరు డెవలప్ చేసుకోండి.
మిమ్మల్ని మీరు చెక్కుకోండి. మీకు మీ మీద నమ్మకం వచ్చినప్పుడు, మీరు ఎవరు సపోర్ట్ లేకుండా మార్కెట్లో ఒకళ్ళ వెళ్ళి పని చేయగలమనే నమ్మకం వచ్చినప్పుడు అప్పుడు రిస్క్ తీసుకోండి. అంతే తప్ప మీకు నాలెడ్జ్ లేకుండా, ఓ మీటింగ్ పెట్టలేకుండా, ప్రొడక్ట్ నాలెడ్జ్ లేకుండా ఇలాంటి సిచ్యువేషన్లో మీరు రిస్క్ తీసుకుని బయటికి రావద్దు. అప్పుడు వచ్చే ఇన్కమ్ కూడా ఆగిపోద్ది. సో మనం ఎప్పుడు మన ఇంట్లో బ్రెడ్ ఫీడింగ్ చాలా ఇంపార్టెంట్. ఆ ఇన్కమ్ డిస్టర్బ్ అవ్వకూడదు. ఆ ఇన్కమ్ తో పాటు ఐఎంసీ ఇన్కమ్ మనం మెల్లిగా గ్రో చేసుకుంటూ ఎప్పుడైతే రెండు ప్యారలల్ గా ఉన్నాయో అప్పుడు దాన్ని వదిలేసి దీనికి టైం స్పెండ్ చేయవలసిన అవసరం వస్తుంది. అప్పుడు మీ మెంటర్ తో మాట్లాడి దాన్ని వదిలి దీనికి రండి సార్. ఆ టైంలో రిస్క్ తీసుకోండి. అప్పుడు రిస్క్ తీసుకుంటే ఆటోమేటిక్ గా అల్టిమేట్ గా మీ సక్సెస్ అనేది చాలా స్పీడ్ గా ఎదగలుగుతుంది. రిస్క్ తీసుకోకుండా ఎటువంటి సక్సెస్ ఎవరు పొందినట్టు చరిత్రలో లేదు. సో మీరు కూడా మీకున్న సిచ్యువేషన్ బట్టి ఎప్పుడు రిస్క్ తీసుకోవాలనేది డిసైడ్ అవ్వండి. ఐఎంసీ గురించి మనస వాచ పని చేయండి. ఓకేనా సార్? నెక్స్ట్ లేదు సార్. మీకు ఎంత మెంటర్షిప్ ఉన్నా, ఎంత క్లియర్ కట్ గోల్ ఉన్నా, మీకు ఎంత నాలెడ్జ్ ఉన్నా, ఈ ఒక్క షై ఉంటే సక్సెస్ అవ్వరు సార్. సిగ్గు అనేది చాలా ప్రమాదం అనమాట. మనకి పర్టికులర్ గా మార్కెటింగ్ లో ఉన్నామంటే మనకి ఎటువంటి షై ఉండకూడదు. అవతల పర్సన్ ఎంత గొప్ప వ్యక్తి అయినా అతనికి ఐఎంసీ గురించి ఏమీ తెలియదు. సో మీరు ఏమీ సిగ్గుపడకుండా, భయపడకుండా ధైర్యంగా ప్లాన్ ప్రజెంటేషన్ చేయాలి, ధైర్యంగా డెమో ఇవ్వాలి. అక్కడ మీరు తడబడితే అది సేల్స్ క్లోజ్ అవ్వదు, ఐడి కూడా రాదు. సో ఎదర 6 పాయింట్లు ఉండి సిగ్గుంటే సక్సెస్ అవ్వరు. సో ఆ 6 పాయింట్లు ఎంత ఇంపార్టెంటో ఇది అంతకన్నా ఇంపార్టెంట్. సో షైని రిలీజ్ చేయండి. దానికి మీరు సెల్ఫ్ గా ప్రాక్టీస్ చేసుకోండి. అద్దం ముందు మీకు మీరే నుంచి మీకు మీరే ప్లాన్ చెప్పుకోండి. అద్దం ముందు మీకు మీరే నుంచి మీకు మీరే డెమో చెప్పుకోండి. మీతో మీరు మాట్లాడుకోండి. ఏ వ్యక్తి పుట్టడంతో గొప్పవాడు కాదు సార్, నేర్చుకుంటేనే గొప్పవాడు అవుతాడు. సో ఒక్కో స్టెప్ మీలో ఉన్న లోపాలన్నీ సరి చేసుకోండి. సిగ్గుని మెల్లిగా ఈ స్టేజ్ ఫియర్ ఉండొచ్చు, నలుగురిలో మాట్లాడడానికి ఇబ్బంది ఉండొచ్చు, అవన్నీ మెల్లిగా మీరు జనాల్లోకి వెళ్తే ఆటోమేటిక్ గా అలవాటు అవుద్ది. ఒక్కోటి ఓవర్కమ్ చేసుకుంటూ సిగ్గును వదిలితే కనుక సక్సెస్ మీ దగ్గరికి వస్తుంది. అదే సిగ్గు ఉంటే కనుక మీకు ఎన్నున్నా జనాల్లోకి వెళ్ళే ధైర్యం లేకపోతే సక్సెస్ అనేది మీ దాకా రాదు సార్. ఖచ్చితంగా మనం జనాల్లోకి వెళ్ళాలి, మాట్లాడాలి. సో కాబట్టి మనకి షై అనేది ఉండకూడదు. బిఏ లీడర్. మన టీం కి మనం లీడర్ గా ఉండడం చాలా ఇంపార్టెంట్ సార్. లీడర్ అంటే ముందు మనం నడవాలి, వెనకాల వాళ్ళని నడిపించాలి ఫస్ట్. అంటే ఏదైనా ప్రాబ్లం ఉందంటే ముందు మనం ఉండాలి అక్కడ. మన టీంలో ఏదైనా సమస్య వస్తే మనం ముందు వెళ్ళి దాన్ని పరిష్కరించాలి. ఏదైనా టీంలో వాళ్ళకి ఏదైనా మనస్పర్ధలు వస్తే మనం వెళ్ళి సరి చేయాలి. ఏదైనా ఇబ్బంది ఉంది ప్రొడక్ట్ పరంగా, ఎవరైనా కస్టమర్కి ఇచ్చారు, వాళ్ళు ఏదైనా ప్రాబ్లం చెప్పారు, కంప్లైంట్ చెప్పారంటే మనం ఎస్కేప్ అవ్వకూడదు. మనం వెళ్ళి ఒకవేళ అతను రాంగ్ ప్రోడక్ట్ ఇచ్చినా మనం అవతల వ్యక్తిని కన్విన్స్ చేసి అతనికి ఇబ్బంది లేకుండా చేయాలి. సో మనం ఏదైనా మీటింగ్ ఉందంటే ముందు మనం ఉండాలి, ఏదైనా సమస్య ఉందంటే ముందు మనం ఉండాలి. సక్సెస్ వస్తే అది టీంకి ఇవ్వాలి. సో ఇది ఒక లీడర్ లక్షణం. ఒక లీడర్ గా ఉన్నవాడు మాత్రమే లీడర్స్ తయారు చేయగలడు సార్. ఎందుకంటే మీరు ప్రత్యేకించి లీడర్లు ఏం తయారు చేయక్కల. మీరు లీడర్ గా ఉంటే మిమ్మల్ని చూసి మీ టీం కూడా మీలా తయారవుద్ది. మీరు ఎలా ఉంటే అలాగా. ఒక తండ్రిని బట్టి పిల్లలు ఎలా ఉంటారో సో మన బట్టి మన టీం కూడా ఉంటది. మనం ఒక మంచి లీడర్ గా ఉంటే మనల్ని చూసి వాళ్ళు కూడా మంచి లీడర్లుగా తయారవుతారు. మనం మంచి లీడర్ గా లేకుండా పని చేయకుండా ఎస్కేపింగ్ అవుతూ ఉంటే వాళ్ళు కూడా అదే యాటిట్యూడ్ తో ఉంటారు. సక్సెస్ మనకే రాదు, వాళ్ళకే రాదు. సో మీరు ఒక లీడర్ గా కనుక ఉంటే ఆటోమేటిక్ గా మీకు వచ్చే టీమ్ లో కూడా మంచి లీడర్స్ పుడతారో. ఎప్పుడైతే మంచి లీడర్స్ పుట్టారో మంచి బిజినెస్ జరుగుద్ది. ఎప్పుడైతే మంచి బిజినెస్ జరిగిందో మంచి బీవీ జనరేట్ అవుద్ది. ఎప్పుడైతే మంచి బీవీ వచ్చిందో మంచి చెక్ వస్తుంది అందరికి. సో ఇవన్నీ జరగాలంటే ఒక లీడర్ ఉండాలి. ఆ లీడర్ ఉండాలంటే ముందు మీరు లీడర్ గా తయారవ్వాలి. సో మీకు మీరు సెల్ఫ్ గా చెక్ చేసుకోండి సార్, మీరు లీడరా కాదా, లీడర్కి ఉండాల్సిన క్వాలిటీస్ ఉన్నాయా లేవా, మీరు ప్లాన్ ఓన్ గా చెప్పగలుగుతున్నారా లేదా, ప్రొడక్ట్ ఏమో ఓన్ గా చేయగలుగుతున్నారా లేదా, ప్రొడక్ట్ నాలెడ్జ్ మీకుందా లేకపోతే అప్లైన్ మీద డిపెండ్ అవుతున్నారా. సో అలా డిపెండ్ అయ్యేంత వరకు మీకు సక్సెస్ రాదు సార్. ఖచ్చితంగా డిపెండ్ అవ్వమంటే కొత్తలో డిపెండ్ అవ్వండి, వాళ్ళ మీద ఆధారపడద్దని నేను చెప్పట్లేదు. కానీ తర్వాత మీకు మీరు ఒక లీడర్ గా అవ్వాలి. మీకు మీరు ఒక లీడర్ గా అవితేనే మీ టీంకి ఎప్పుడు అందుబాటులో ఉండేది మీరే. కాబట్టి మీకు మీరే నేర్చుకుని మీకు మీరు లీడర్ గా తయారైతే టీం కూడా మిమ్మల్ని చూసి వాళ్ళు కూడా నేర్చుకోవడం మొదలు పెడతారు. మీరు ప్రతిదానికి మీ అప్లైనర్కి లేకపోతే మీ లైనా స్పాన్సర్ కి ఫోన్ చేస్తే వాళ్ళు ప్రతిదానికి మీకు ఫోన్ చేస్తారు. సో మీరు నేర్చుకోండి, మీరు లీడర్ గా మారండి. అప్పుడు ఆటోమేటిక్ గా మంచి లీడర్స్ మీ నుంచి పుడతారు, మంచి మంచి లీడర్స్ తయారవుతారు. సో ముందు మీరు లీడర్ అవ్వాలి, ఒక మంచి లీడర్ గా మీరు తయారయ్యి మీ దాంట్లో తయారు చేసుకోవాలి. ఓకేనా? మైండెడ్ సార్, మనీ మైండెడ్ గా ఉండడం చాలా ఇంపార్టెంట్. పర్టికులర్ గా ఈ బిజినెస్ లో చాలా మంది చెప్తారు డబ్బుదేమో సార్, బంధాల బంధుత్వాలు ముఖ్యం అని. అది ఒక పచ్చి బూత్ అనమాట నా దృష్టిలో. సో డబ్బు లేనిది ఈ ప్రపంచంలో ఇంకేది లేదు సార్. డబ్బు ఉంటే అన్ని ఆటోమేటిక్ గా వస్తాయి. సో ఖచ్చితంగా మనీ మైండెడ్ గా ఉండండి. మీరు ఎంత సక్సెస్ తీసుకున్నా మనీ మేనేజ్మెంట్ రాకపోతే మీరు లైఫ్ లో ఫెయిల్యూర్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ కౌన్ బనేగా కరోడపతిలో ఒక పర్సన్, ఒక స్కూల్ టీచర్, ఆయన అమితాబ్ బచ్చన్ గారు హోస్ట్ చేసినప్పుడు విన్నరు, ₹1 కోటి గెలుచుకున్నారు ఆయన. కానీ ఆ మనీ మేనేజ్ చేయడం లేక
మళ్ళీ తిరిగి ఆయన అదే పొజిషన్కి వచ్చారు సార్. మళ్ళీ ఎక్కడైతే ఆయన లైఫ్ స్టార్ట్ చేశాడో మళ్ళీ అదే జాబ్కి, ఎక్కడైతే స్టార్ట్ చేశారో మళ్ళీ అదే జాబ్కి వెళ్ళాడు సార్ ఆయన. అంటే ₹1,00,00,000 ఆయనకి మేనేజ్ చేయడం రాలా. సో మనీ రావడం ఎంత ఇంపార్టెంటో, సక్సెస్ రావడం ఇంపార్టెంటో, దాన్ని నిలబెట్టుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. సో మనం మనీని మేనేజ్ చేయాలంటే ముందు మనం మనీ మైండెడ్ అవ్వాలి సార్. డబ్బుది ఏమీ లేదని చిన్న చూపు ఉండకూడదు. నేను ఇదివరకు అలాగే ఉండేవాడిని, అది చాలా తప్పు. ఓకేనా? డబ్బులోనే సర్వం ఉంది సార్. మీ దగ్గర డబ్బు ఉంటే అన్ని బంధాలు ఉంటాయి, డబ్బు లేకపోతే ఏ బంధం ఉండదు. సో మనీ మైండెడ్ గా ఉండాలి. మీరు ఎవరి దగ్గర ప్రొడక్ట్ క్రెడిట్ తీసుకోవద్దు, మీరు ఎవరికి ₹1 క్రెడిట్ ఇవ్వద్దు. ఒక క్రెడిట్ ఇవ్వడం వల్ల మీరు మంచి ఒక అసోసియేట్ ని కోల్పోయిన వాళ్ళు అవుతారనమాట. ప్రాక్టికల్ గా కూడా చెప్తున్నాను. నేను ఫస్ట్ లో అలాగే ఇచ్చేవాడిని. నాకు పైన చెప్పేవాడు, నేను వినేవాడిని కాదు. ఒక పర్సన్ కి మీరు క్రెడిట్ ఇచ్చారనుకోండి సార్, అతని ప్రొడక్ట్ నచ్చింది, బట్ మీరు ఫోన్ చేస్తుంటే అతని ప్రొడక్ట్ నచ్చి మళ్ళీ ప్రొడక్ట్ తీసుకోవాలన్నా మీకు ఇవ్వాల్సిన అమౌంట్ ఇవ్వలేక అతని ప్రొడక్ట్ తీసుకోవడం మానేసి ఒక కస్టమర్ కోల్పోతాడు అనమాట. సో దయచేసి ఎవరికి ప్రొడక్ట్ క్రెడిట్ ఇవ్వద్దు, మీరు ఎక్కడ క్రెడిట్ తీసుకోవద్దు. సో డబ్బుకి చాలా విలువ ఇవ్వండి, డబ్బులోనే అంతా ఉంటది. కొంతమంది చెప్తారు, ఎందుకురా నువ్వు జాబ్ చేసుకుంటూ మళ్ళీ సాయంత్రం అట్లా ఈ బ్యాగ్ వేసుకుని సబ్బులు పేస్ట్లు అమ్ముకుంటున్నావు, లైఫ్ లో చిల్లు ఉండాలిరా, చిల్ బ్రో అంటారు. అలాంటి వాళ్ళు మాట్లాడంటే మీ లైఫ్ లో చిల్లు పడిపోతుంది సార్. చిల్ బ్రో ఏముండదు, అటు ఇప్పుడు అలాగే ఉంటాడు, ఒక ఏజ్ వచ్చిన తర్వాత కింద పడుకుని ఉంటాడు. సో మీరు మీ జాబ్ చేసుకుంటూ ఎవరు ఎంత వెటకారం చేసినా, ఎవరు ఎంత నమ్మినా, మంది సబ్బులు పేస్ట్లు బిజినెస్ అమ్మినా అన్నా ఏమన్నా పట్టించుకోవద్దు. మీరు ఎందుకు పని చేస్తున్నారో మీకు తెలుసు. వాళ్ళ మాటలు పక్కన పెట్టి మీరు డబ్బు సంపాదించండి. చిల్ బ్రో అనే వాళ్ళ మాటలు మీరు ఏం వినొద్దు. వాళ్ళు అలాగే ఉంటారు, వాళ్ళ మాటలు వింటే మీ లైఫ్ చిల్లు పడిపోద్ది. ఒక మందు ఇచ్చే కిక్ కన్నా, ఒక సిగరెట్ ఇచ్చే కిక్ కన్నా, నెలకు ₹1,00,000 అకౌంట్ లో పడి మనకంటే ఒక సొంత కారు ఉంటే ఆ వచ్చే కిక్ వేరు సార్. మనకి ఈ కిక్ కోసం పరిగెట్టాలి, ఆ కిక్ వద్దు. ఆ కిక్ తో వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయొద్దు, ఆ కిక్ వెనకాల మీరు ఎవరో పరిగెట్టద్దు. మనకి ఈ కిక్ కావాలి. మనం కూడా మనలో ఉన్న లేటెస్ట్ లాగా మనం కూడా నెలకు ఒక ₹1,00,000 సంపాదించాలి. మనం కూడా సొంత కారులో తిరగాలి. ఆ కిక్ చాలా బాగుంటుంది సార్, దానికన్నా చాలా బాగుంటది. సో మనం ఈ కిక్ కోసం పరిగెట్టండి, ఆ కిక్ వెనకాల పరిగెట్టారంటే మీ లైఫ్ చిల్లు పడిపోద్ది. సో చిల్ బ్రోలు ఇప్పుడు ఏం వద్దు సార్. మనం ఒక మంచి సక్సెస్ తీసుకుని మంచి ఇన్కమ్ తీసుకున్న తర్వాత రోజు చిల్ చేయొచ్చు. ఇప్పుడు ఏమొద్దు, మనీ మైండెడ్ గా ఉండండి. డబ్బులోనే అంతా ఉంది, డబ్బుది ఏమి లేదని అనొద్దు. డబ్బుకి మీరు వాల్యూ ఇస్తేనే డబ్బు మీకు వాల్యూ ఇస్తుంది. సో డబ్బుకి మీరు రెస్పెక్ట్ ఇవ్వండి. వచ్చిన మనీని ఎలా మేనేజ్ చేయాలో చూడండి. మీకు వచ్చే ఇన్కమ్ లో మీరు లెర్నింగ్ ఎంత ఖర్చు పెట్టుకుంటారో, దీంట్లో మీరు సక్సెస్ అవ్వడానికి నేర్చుకోవడానికి ఎంత ఖర్చు పెట్టుకుంటారో ఎంత ప్లానింగ్ చేసుకోండి. అది మీకు తెలియకపోతే కనుక మీ అప్లైంటర్ని అడగండి, సార్ నాకు ఎంత చెక్ వచ్చింది, నేను ఏదైనా కోర్స్ నేర్చుకోవాలా, నెట్వర్క్ మార్కెట్ గురించి ఏదైనా బుక్స్ కొనుక్కోవాలా. సో మీరు సంపాదించిన దాంట్లో మినిమం మన అక్క గారు చెప్పినట్టు ఒక 20 to 30% తిరిగి ఐఎంసీ బిజినెస్ కే పెట్టండి. ఆటోమేటిక్ గా అల్టిమేట్ సక్సెస్ వస్తుంది. సో మనీ మైండెడ్ గా ఉండండి. డబ్బుది ఏమీ లేదు, లైఫ్ లో చిల్లు ఉండాలి, ఎంజాయ్ ఉండాలి, ఇవన్నీ వద్దు సార్. అవన్నీ చేతగానోడు చెప్పే మాటలు. మనం ఆ జాబితాలో జారొద్దు. మనం మనీ మైండెడ్ గానే ఉందాం, డబ్బు కోసం పరిగెడదాం, డబ్బు సంపాదించుకుందాం, ఆ డబ్బు ద్వారా వచ్చే కిక్ ని ఎంజాయ్ చేద్దాం. రెస్పెక్ట్ అప్ లైన్ అండ్ డౌన్ లైన్. సో మనం ఈ రోజు ఈ పొజిషన్ లో ఉండడానికి కారణం ఒకటి అప్ లైన్, నెక్స్ట్ రెండు డౌన్ లైన్. వాళ్ళిద్దరూ లేకపోతే మనకి బిజినెస్ లేదు, బీవీ లేదు సార్. సో వాళ్ళకి ఎప్పుడు మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. మన టీం గురించి కానీ, మన అప్ లైన్ గురించి కానీ వేరే చోట మనం నెగిటివ్ గా మాట్లాడకూడదు. ఎందుకంటే మనం మాట్లాడితే మన గురించి వాళ్ళు కూడా నెగిటివ్ గా మాట్లాడతారు. సో డౌన్ లైన్ అంటే బీవీ మిషన్ కాదు సార్. కొంతమంది నెలాఖరిన ఎంత బీవీ వచ్చిందని ఫోన్ చేస్తారు, వాళ్ళు ఎప్పటికీ సక్సెస్ అవ్వరు. మన డౌన్ లైన్ అంటే బీవీ మిషన్ కాదు సార్. డౌన్ లైన్ అంటే మన ఫ్యామిలీ మెంబర్ లాగా, మన ఇన్కమ్ జనరేషన్ వాళ్ళ నుంచే వస్తుంది. సో మన డౌన్ లైన్ తో మన రిలేషన్ ఎంత బాగుంటే మనకు అంత మంచి బీవీ జనరేట్ అవుతుంది, అంత మంచి చెక్ వస్తుంది. సో మన డౌన్ లైన్ తో ఎప్పుడు మనం మంచి రిలేషన్ మెయింటైన్ చేయాలి. అలాగే మన అప్ లైన్ తో కూడా మంచి మంచి రిలేషన్ తో ఉండాలి. సో మనం ఎప్పుడు ఎవరితో ఈ గోల్కి వెళ్ళొద్దు, గొడవలు పెట్టుకోవద్దు. మన వాళ్ళ గురించి పక్క టీం దగ్గర నెగిటివ్ గా చెప్పొద్దు. సో మన టీంలో ఎవరి టీంలో అయినా లోపాలు ఉంటాయి సార్. ఎక్కడైనా ఎవరి టీంలో అయినా, ఎవరి పైన కింద చిన్న చిన్న లోపాలు ఉంటాయి. అవి మనలో మనం మాట్లాడుకోవాలి తప్ప వేరే చోటకి వెళ్ళి మాట్లాడకూడదు. అలాంటి వాడు ఎప్పటికీ సక్సెస్ అవ్వడం. సో మన డౌన్ లైన్ రెస్పెక్ట్ ఇవ్వండి. బీవీ కోసమే వాళ్ళతో మాట్లాడొద్దు, బీబీ కోసమే వాళ్ళకి ఫోన్ చేయొద్దు. జనరల్ విషయాల్లో జనరల్ గా కూడా మాట్లాడండి. వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే ఒక సలహా ఇవ్వండి. వాళ్ళ మంచి చెడ్డ ప్రతి విషయంలో మీరు అండగా ఉండండి. వాళ్ళతో మీరు మంచి రిలేషన్, మంచి ర్యాపో మెయింటైన్ చేస్తే ఆటోమేటిక్ గా వాళ్ళు మీతో పాటు లైఫ్ అంతా జర్నీ చేస్తారు. గుర్తుపెట్టుకోండి సార్, కీపింగ్ టుగెదర్ అనేది బిగినింగ్. అంటే ఒక ఆయన దాంట్లో మనల్ని నమ్మి వచ్చారనుకోండి సార్, అది బిగినింగ్ మాత్రమే అవుద్ది. మనతో కొంతకాలం ఉంటాం, కొంత జర్నీ అవుద్ది. సక్సెస్ రావాలంటే వర్కింగ్ టుగెదర్ సార్. వర్కింగ్ టుగెదర్ చాలా ఇంపార్టెంట్. వర్కింగ్ టుగెదర్ అయితేనే సక్సెస్ అనేది వస్తుంది. ఓకేనా సార్? వర్కింగ్ టుగెదర్ రావడం అనేది ఫస్ట్ మనం చూసి వస్తారు, మనతో కొంతకాలం జర్నీ చేస్తారు. ఈ రెండు ప్రోగ్రెస్ అంతే.
కానీ వర్కింగ్ టుగెదర్ కలిసి పని చేస్తే కనుక సక్సెస్ అల్టిమేట్ గా వస్తుంది. సో మనం కలిసి వాళ్ళతో లైఫ్ టైం పని చేయాలంటే ఇదేమి చిన్న విషయం కాదు కదా సార్. ఐఎంసీ బిజినెస్ అనేది జనరేషన్ బిజినెస్. మన తర్వాత మన పిల్లలు వాళ్ళ పిల్లలు కూడా రిలేషన్ లో ఉండాలి. సో జనరేషన్ వైజ్ రిలేషన్ ఉండాల్సిన బిజినెస్ ఇది. సో దాన్ని బట్టి మనం మన వాళ్ళతో ఎంత మంచి కమ్యూనికేషన్ ఉండాలి, ఎంత మంచి రిలేషన్ మెయింటైన్ చేయాలో అర్థం చేసుకోండి సార్. ఇదేం చిన్న బిజినెస్ కాదు, ఏదో జాబ్ లాగా ఒక 10 ఏళ్ళ తర్వాత రిటైర్ అయిపోతాం, లేకపోతే పొద్దుటేళ్ళు సాయంత్రం వచ్చేద్దాం కాదు. మన తర్వాత మన జనరేషన్, ఆ జనరేషన్ అంటే ఇప్పుడు నా పిల్లలు ఐఎంసీ ప్రోడక్ట్ వాడతారు, నా టీం పిల్లలు ఐఎంసీ ప్రోడక్ట్ వాడతారు. నా పిల్లలు ఐఎంసీ నుంచి అమౌంట్ తీసుకుంటారు, నా టీం పిల్లలు తీసుకుంటారు. నెక్స్ట్ వాళ్ళు అలా జనరేషన్ వైజ్ ఇది మెయింటైన్ అవుద్ది. సో అలా జనరేషన్ వైజ్ ఇన్కమ్ వచ్చి బిజినెస్ లో మన డౌన్ లైన్ అయినా మన అప్ లైన్ అయినా మనకి చాలా ఇంపార్టెంట్. వాళ్ళతో మంచి రిలేషన్ మెయింటైన్ చేయండి, వాళ్ళకి ఎప్పుడు గౌరవం ఇవ్వండి. బీవీ ఇచ్చే మిషన్ లా ఎవరిని టార్గెట్ చేయొద్దు. ఎవరి చేత దయచేసి ఇన్వెస్ట్మెంట్ చేయడం, పాయింట్లు కొట్టించడం, అవుట్లెట్లు పెట్టించి ప్రొడక్ట్ సేల్ అవ్వకుండా పాయింట్లు కొట్టించడం, అలా రాంగ్ ప్రాక్టీస్ చేయించొద్దు. కంపల్సరీ మనం స్లోగా సక్సెస్ అయినా పర్లేదు, ఒక ఎథికల్ గానే చేద్దాం, వాళ్ళకి మంచిగా నేర్పుదాం, మంచి రిలేషన్షిప్ తో ఉందాం. 1 to 10 పాయింట్స్ లేకపోయినా పర్లేదు, కానీ ఒకటి లేకపోతే మీకు ఎప్పటికీ సక్సెస్ రాదు సార్. మీరు మన దాంట్లో చదువు చాలా తక్కువ ఉన్న వాళ్ళు కూడా సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు నెట్వర్క్ లో. ఈవెన్ మన కంపెనీ అవ్వచ్చు, వేరే ఏ కంపెనీ అయినా అవ్వచ్చు, వాళ్ళందరూ హార్డ్ వర్క్ ద్వారానే సక్సెస్ అయ్యారు. సో మనకి 1 to 10 పాయింట్స్ రాకపోయినా పర్వాలేదు, ఇది మాత్రం కంపల్సరీ ఉండాలి. ఓకేనా సార్? ఎందుకంటే హార్డ్ వర్క్ లేకుండా సక్సెస్ అనేది రాదు. స్మార్ట్ వర్క్ కి వెళ్ళాలంటే ముందు హార్డ్ వర్క్ చేయాలి సార్. డైరెక్ట్ గా స్మార్ట్ వర్క్ ఎవరో చేయలేరు. మనం ఒక టైంలో స్మార్ట్ వర్క్ వెళ్తాం ఎప్పుడంటే హార్డ్ వర్క్ చేసి కొంత ఫౌండేషన్ వేసుకున్న తర్వాత. హార్డ్ వర్క్ లేకుండా సక్సెస్ వచ్చిందంటే అతని మాటలు నమ్మొద్దు సార్, అవన్నీ స్కామ్లు అయ్యి ఉంటాయి. మీరు ఏం కష్టపడకుండా డబ్బులు కడితే డబ్బులు వచ్చేస్తాయి, లేకపోతే జనాలు జాయిన్ చేస్తే డబ్బులు వచ్చేస్తాయి, ఇలాంటి ఏదైనా చెప్తారంటే అది మీరు నమ్మొద్దు. ఆ స్మార్ట్ వర్క్ అని చెప్తారు, అలాంటివి నమ్మొద్దు. హార్డ్ వర్క్ చేయాలి సార్. మనం ఖచ్చితంగా హోమ్ మీటింగ్లు పెట్టాలి, ప్లాన్ చెప్పాలి, మన ప్రొడక్ట్ గురించి వివరించాలి, కస్టమర్ని పెంచుకోవాలి. దాని ద్వారా మన బిజినెస్ టర్న్ ఓవర్ పెంచుకోవాలి. మన బిజినెస్ టర్న్ ఓవర్ ద్వారా వచ్చి ఇన్కమే అల్టిమేట్ ఇన్కమ్, లీగల్ ఇన్కమ్ ప్లస్ బ్లెస్డ్ ఇన్కమ్. అంతే తప్ప జనాన్ని జాయిన్ చేసుకుంటూ తలకాయలు తీసుకుంటూ వచ్చే ఇన్కమ్ స్మార్ట్ ఇన్కమ్ కాదు. అది చాలా డేంజర్ ఇన్కమ్. అలాంటి ఇన్కమ్ జోలికి వెళ్ళొద్దు. కష్టపడదాకే ప్రిపేర్ అవ్వండి. ఈజీగా వచ్చేది ఏది మన దగ్గర ఉండదు సార్, మనం కష్టపడేదే మన దగ్గర ఉంటది. సో మీకు 1 to 10 పాయింట్స్ అవన్నీ మీకు రాకపోయినా కానీ ఇది మాత్రం మీ చేతిలోనే ఉంటది. ఇది మీరు చేయండి. హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. ఈ వర్క్ చేయకుండా 10 పాయింట్లు మీరు ఉన్నా కానీ సక్సెస్ రారు. ఇది అల్టిమేట్ గా చాలా ఇంపార్టెంట్. సో మీరు హార్డ్ వర్క్ అంటే ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి సార్. మనకి ఏది రాకపోయినా ప్రాక్టీస్ చేయండి. ప్లాన్ చెప్పడం రాదా, ప్రాక్టీస్ చేయండి. ఒక రోజు 2 రోజు 10 ప్లాన్ చెప్పారు, రాలేదు ఐడియా, 20 ప్లాన్ చెప్పారు, 30 ప్లాన్ చెప్పారు, పర్వాలేదు చెప్పండి చెప్పండి చెప్పండి, అలా చెప్పుకుంటారండి. ఎప్పుడైతే హార్డ్ వర్క్ రెగ్యులర్ గా చేసుకుంటూ వెళ్తారో ఏదో ఒక రోజు మీకు సక్సెస్ వస్తుంది. హార్డ్ వర్క్ చేయకుండా మీరు ఇంట్లో కూర్చుని జస్ట్ మీరు ఏదైనా ఇంట్లో కూర్చొని అన్ని నేర్చేసుకుంటారు. ప్లాన్ చెప్పడం వచ్చు మీకు, తర్వాత డెమో ఇవ్వడం వచ్చు. మీకన్నా ప్రొడక్ట్ నాలెడ్జ్ గొప్పగా ఎవడో చెప్పలేడు, మీకన్నా ప్లాన్ ఎవడో గొప్పగా చెప్పలేడు. కానీ మీరు ఫీల్డ్ వర్క్ వెళ్ళట్లే, హార్డ్ వర్క్ చేయట్లా, మీకు టీం వస్తుందండి? రాదు. సో ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేయాల్సిందే. రాత్రి భాగంలో కష్టపడాలి. మీరు రెగ్యులర్ గా చేసే జాబ్ కి 9 to 10 అవర్స్ స్పెండ్ చేసినా ఖచ్చితంగా 2 to 3 అవర్స్ మన ఐఎంసీ గురించి డైలీ కష్టపడాలి, డైలీ హార్డ్ వర్క్ చేయాలి. అది చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. వేరే మన కొలీగ్స్ వాళ్ళు జాబ్ చేసి ఇంటికి వచ్చిన తర్వాత రిలాక్స్ అవుతూ ఉంటే ఆ టైంలో మళ్ళీ మనం పని చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంటది. మన సబ్ కాన్షియస్ మైండ్ ఒప్పుకోదు. అయినా కానీ ఓవర్కమ్ చేసి హార్డ్ వర్క్ చేయండి. ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు చాలా మంచి సక్సెస్ తీసుకుంటారు. సో లైఫ్ లో హార్డ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. హార్డ్ వర్క్ ని ప్రతి ఒక్కళ్ళు ప్రాక్టీస్ చేయండి, అది ఆటోమేటిక్ గా వస్తుంది. నెక్స్ట్ ఎప్పుడైతే మనం పాజిటివ్ థింకింగ్ ఉందో చాలా నెగిటివ్స్ పోతాయి. అదే మనం నెగిటివ్ గా ఉంటే కనుక ఎప్పటికీ సక్సెస్ రాదు సార్. మీకు ఎంత మీ మెంటర్ మీకు ఎంత మంచి చెప్పినా మీ యాటిట్యూడ్ లో నెగిటివ్ ఉంటే అందులో మీకు నెగిటివ్ కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రజెంట్ మన దాంట్లో రైస్ బ్రాన్ ఆయిల్ లేదు సార్ స్టాక్. ఎక్కడ మొన్నటి దాకా ఇబ్బంది అయింది. చాలా మంది కస్టమర్స్ కంటిన్యూస్ గా అడుగుతూనే ఉన్నారు, స్టాక్ మరి అందుబాటులో లేనప్పుడు మీరు ఎందుకు మాకు అలవాటు చేశారు ఇది ఇది అని. అప్పుడు మనం నెగిటివ్ గా వెళ్ళకూడదు సార్, పాజిటివ్ గానే ఉండాలి. సో ఏ కంపెనీకైనా ఎవరికైనా ఏదో ఒక టైంలో ఏదో ఒక ప్రోడక్ట్ రెగ్యులర్ గా సప్లై చేసే ప్రాసెస్ లో కొద్దిగా బ్రేక్ రావచ్చు. ఎవరు 100% పర్ఫెక్ట్ గా ఏ కంపెనీ మెయింటైన్ చేయలేదు, ప్రతి కంపెనీలోనే ఉంటాయి. సో ఇందులో మనం ఇమీడియట్ గా నెగిటివ్ వైపే కంపెనీని తిట్టేస్తాం అనమాట. సో అలాంటి థింకింగ్ వద్దు. వాళ్ళకి చెప్పండి ఆయిల్ చాలా డిమాండ్ గా ఉందండి, అందువల్ల ప్రజెంట్ అది అవైలబిలిటీగా లేదు, త్వరలోనే మీకు అందజేస్తామని చెప్పండి. సో అలా ప్రతిదీ కంపెనీలో ప్లాన్ అప్డేట్ అయినా దానికి పాజిటివ్ గానే ఉండండి. ఇప్పుడు ప్రజెంట్ జిఆర్ఐ ఇన్కమ్ వచ్చింది సార్. జిఆర్ఐ ఇన్కమ్ లో చాలా మంది నెగిటివ్ గా అనుకునేది ఏంటంటే ఈ జిఆర్ఐ ఇన్కమ్ వల్ల టాప్ లీడర్లకి బాగా ఇన్కమ్ వస్తుందని.
కొత్త ఐడీలు రావడం ద్వారా వాళ్ళకే పెద్ద పెద్ద ఇన్కమ్ వచ్చేస్తుంది. సో ఈ రోజు నువ్వు సూపర్ స్టార్, రేపొద్దు నువ్వు టాప్ లీడర్, ఆ ఇన్కమ్ నీకు కూడా వస్తుంది సార్. సో కాబట్టి ఇలాంటి చెత్త థింకింగ్ మన దగ్గర ఉండకూడదు. సక్సెస్ అవ్వాలంటే టాప్ లీడర్లు ఎవరు డైరెక్ట్ టాప్ లీడర్ అవ్వలేదు, వాళ్ళ కింద నుంచి పైకి వెళ్ళి కంపెనీని నమ్మి ఇన్ని సంవత్సరాలు ఉన్నారు కాబట్టి ఈ రోజు వాళ్ళకి ఒక మంచి అవకాశం వచ్చింది, మంచి మంచి ఇన్కమ్ తీసుకునే ఛాన్స్ వచ్చింది. ఆ ఛాన్స్ మనకే ఉంది, మనం కూడా చిన్న పొజిషన్ నుంచి పెద్ద పొజిషన్కి వెళ్ళాలి. సో అలా నెగిటివ్ థింకింగ్ ఏది మనం ఫీల్ అవ్వద్దు. ప్రొడక్ట్ గురించి అయినా, ప్లాన్ గురించి అయినా, అప్డేట్స్ గురించి అయినా పాజిటివ్ గా ఉండండి. ఒకవేళ మీకు నెగిటివ్ వస్తే దయచేసి డౌన్లైన్ తో అసలు డిస్కస్ చేయొద్దు. మీకు ఇందులో ఏ నెగిటివ్ కనిపించినా డైరెక్ట్ గా అప్లైనర్ దగ్గర కూర్చోండి, లేదా మీ మెంటర్ దగ్గర కూర్చోండి, వాళ్ళతో మాట్లాడండి. నెగిటివ్ ఏది డౌన్లైన్ కి స్ప్రెడ్ చేయకూడదు సార్, పాజిటివ్ మాత్రమే స్ప్రెడ్ చేయాలి. మీరు డౌన్లైన్ కి నెగిటివ్ స్ప్రెడ్ చేశారంటే మొత్తం టీం అంతా కొలాప్స్ అయిపోద్ది. సో అలాగే మీకు ఏదైనా నెగిటివ్ అనిపిస్తే మీ అప్లైనర్ తో మాట్లాడండి, ఆయనతో కూర్చొని డిస్కస్ చేసి ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటాను. అలాగే నేను చాలా సార్లు నాకు నెగిటివ్ ఫీలింగ్స్, నెగిటివ్ థింకింగ్స్ చాలా వచ్చినాయి. ఎప్పుడు ప్రాబ్లం ఉన్నా సుందర్ గారితో మాట్లాడి దానికి నేను ఆయన నుంచి సమాధానం తీసుకునేవాడు అనమాట. సో మీకు ఎన్నున్నా పాజిటివ్ థింకింగ్ రాకపోయినా నెట్వర్క్ మార్కెట్ లో సక్సెస్ అవ్వలేరు. ఎందుకంటే నెట్వర్క్ మార్కెట్ లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి సార్. అది ఇన్కమ్ బేస్ అవ్వచ్చు, ప్లాన్ పరంగా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, సక్సెస్ పరంగా కూడా అవ్వచ్చు, టైం పడుతుంది. కానీ మీరు పాజిటివ్ గా ఉంటే ఎప్పటికైనా వస్తుంది. అదే నెగిటివ్ కి వెళ్ళారంటే మెల్లిగా మీరు బిజినెస్ కి దూరం అయిపోతారు. స్లోగా నెగిటివ్ గా ఉన్నప్పుడు ఎవరో ఒకరు వస్తారు, వేరే కంపెనీ గురించి చెప్తారు, అందులోకి మిమ్మల్ని తీసుకెళ్ళిపోతారు. సో అలా కంపెనీలు మారద్దు, ఎందుకంటే యుద్ధంలో దిగిన తర్వాత గెలిచే వరకు మనం పోరాడాల్సిందే. ఓకేనా? నెవర్ ఎవర్ గివ్ అప్ సార్. మనం కష్టపడి వచ్చాం ఐఎంసీ గురించి, మిమ్మల్ని చూసి చాలా మంది టీం వచ్చింది. సో మధ్యలో మీకు ఇన్కమ్ రావట్లేదన్నో, లేదా సరిగ్గా టీం రావట్లేదన్నో, పెద్దగా సక్సెస్ రావట్లేదన్నో వదిలేసి వేరే కంపెనీలోకి వెళ్ళిపోవడం అనేది చాలా పాపం అనమాట. ఎందుకంటే ఈ బిజినెస్ మీది కాదు. మిమ్మల్ని చూసి కొంతమంది, మిమ్మల్ని నమ్మి కొన్ని కుటుంబాలు మీతో పాటు ట్రావెల్ అవడానికి వచ్చినాయి. మీరు ఏం చెప్పారు? వాడింటికి వెళ్ళి మీరు నాతో జాయిన్ అవ్వండి సార్, నేను మీకు ఎప్పుడు లైఫ్ టైం సపోర్ట్ ఉంటాను, నాతో చేయండి, మిమ్మల్ని సూపర్ స్టార్ చేస్తాను, చైర్మన్ చేస్తానని ఏదో ఒక వాగ్దానాలు ఇచ్చి మనం ఐడి తీసుకొచ్చాం. మన ఐడి తీసుకురావడానికి 100 రకాలు చెప్తాం అక్కడ. వాడు అక్కడ కంపెనీ ఆడికి అవసరం లేదు, ప్రొడక్ట్ ఆడికి అవసరం లేదు, చెప్పిన పర్సన్ మాత్రమే ఐడి ఇస్తాడు. వాడిని వదిలేసి మీరు వేరే కంపెనీకి వెళ్ళిపోవడం ఏంటి సార్? చాలా తప్పు అన్నమాట. బిజినెస్ ఎగ్జిట్ అవ్వద్దు, వేరే కంపెనీలకి వెళ్ళొద్దు. ఒకవేళ మీకు చేత కాకపోతే బిజినెస్ మానేసినా పర్లేదు, కానీ వేరే కంపెనీలోకి వెళ్తాం, అక్కడి నుంచి ఇంకో కంపెనీలోకి వెళ్ళడం అనేది చాలా రాంగ్ అనమాట. సో మిమ్మల్ని నమ్మి వాళ్ళందరూ వచ్చారు, వాళ్ళ మధ్యలో వదిలేసి వెళ్ళిపోవడం అంటే అది చాలా చెత్త విషయం. దాన్ని ఎలా మాట్లాడాలో కూడా తెలియలేదు, అది కరెక్ట్ కాదు. మిమ్మల్ని నమ్మి టీం వచ్చినప్పుడు వాళ్ళ కోసం మీరు కష్టపడండి. అతను పని చేయట్లేదో వదిలేయండి, వేరే పర్సన్ తో ట్రావెల్ అవ్వండి, వేరే పర్సన్ తో ట్రావెల్ అవ్వండి. అలా మీరు అల్టిమేట్ గా మీరు మాత్రం గివ్ అప్ ఇవ్వకూడదు. మీ అల్టిమేట్ గోల్ ఏదైతే ఉందో అది సిపిఆ, కేసీపీఆ, దానికి టైం పడుతుంది, 4 ఏళ్ళు, 5 ఏళ్ళు, 6 ఏళ్ళు పట్టొచ్చు. అప్పటి వరకు కూడా మీరు ట్రావెల్ అవుతూనే ఉండాలి. కొంతమంది మీతో పాటు జర్నీ చేస్తారు, కొంతమంది మధ్యలోనే డ్రాప్ అయిపోతారు, కొంతమంది మీతో పాటు లైఫ్ టైం ఉంటారు. మాక్సిమం మీ టీమ్ లో ఒక 100 మంది ఉంటే అందులో మహా అయితే 4 5 మీతో పాటు లైఫ్ టైం ఉంటారు. సో 5 కోసమైనా మీరు బిజినెస్ లో ఉండాలి. ఎందుకంటే మీరు చాలా వాగ్దానాలు చేసి వాళ్ళకి ఐడి ఇచ్చారు, ఇప్పుడు వాళ్ళని వదిలేస్తానంటే ఎలాగా? సో మీరు ఎప్పటికీ కంపెనీని వదలకూడదు. ఎందుకంటే మన కంపెనీలో సక్సెస్ ఉంది, అది ఆల్రెడీ ఇన్కమ్ తీసుకున్న వాళ్ళు మీరు చూస్తున్నారు. 10 లక్షలు తీసుకునే వాళ్ళు ఉన్నారు, 20 లక్షలు, 5 లక్షలు, 3 లక్షలు. సో సక్సెస్ అనేది కంపెనీలో ఉంది. మీకు డబ్బు రావట్లేదు, నాకు డబ్బు రావట్లేదు, ఎవరిది ప్రాబ్లం? మనదే ప్రాబ్లం. మన చేతకంతనం వల్ల మనకి బిజినెస్ సరిగ్గా చేయక మనం ఎక్కడో ఏదో నేర్చుకోవట్లేదు, ఎక్కడో ఏదో ప్రాబ్లం ఉంది కాబట్టి మనకి ఇంకా మంచి టీం రావట్లేదు, మనకి ఇంకా మంచి ఇన్కమ్ రావట్లేదు. ప్రాబ్లం మనదే, కంపెనీది కాదు, లీడర్స్దే కాదు. సో ప్రాబ్లం నీలో పెట్టుకుని కంపెనీ వదిలేసి ఇంకో కంపెనీకి వెళ్ళిపోతే అక్కడ కూడా నీకు సక్సెస్ రాదు. సో దయచేసి అలా కంపెనీలు ఏమి మీ టీంని అన్యాయంగా గాల్లో వదిలేసి బయటకు వెళ్ళిపోకండి. దానివల్ల వాళ్ళ వాల్యుబుల్ టైం కూడా మీరు పోగొట్టిన వాళ్ళు అవుతారు. వేరే వాళ్ళ టైం అని పాడు చేసే అధికారం మీకు లేదు. సో ఖచ్చితంగా మీరు సక్సెస్ తీసుకునే వరకు ఉండండి, మిమ్మల్ని నమ్మి ఉన్న వాళ్ళని సక్సెస్ వైపు తీసుకెళ్ళడానికి ప్రయాణించండి. ఓకేనా సార్? నేను ఇందాకే చెప్పాను, ఒక పర్సన్ మనతో వచ్చినప్పుడు జస్ట్ కొంతకాలమే ఉంటాడు, ఒక పర్సన్ కొంతకాలమే జర్నీ చేస్తాడు. సక్సెస్ అనేది ఎప్పుడు వస్తుంటే వచ్చిన వాళ్ళందరూ కలిసి పనిచేసినప్పుడు మాత్రమే సక్సెస్ వస్తుంది. సో లైఫ్ టైం మనం గివ్ అప్ ఇవ్వకుండా మన టీంకి సర్వీస్ ఇస్తూ మీరు పెట్టుకున్న గోల్ వైపు ప్రయాణిస్తే మీకు ఖచ్చితంగా మంచి రిజల్ట్ వస్తుంది, మంచి ఇన్కమ్ వస్తుంది. సో నెట్వర్క్ మార్కెటింగ్ లో సక్సెస్ అవ్వాలంటే ఈ 13 కీ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ సార్. ఇవి ఖచ్చితంగా ఫాలో అవ్వండి, నేర్చుకోండి, ఇంప్లిమెంట్ చేయండి. అప్పుడు మాత్రమే మీకు సక్సెస్ వస్తుంది. సక్సెస్ ఈజీగా రాదు, చాలా కష్టపడాలి. సో కంఫర్ట్ జోన్ మీరు ఎప్పుడైతే వదిలేస్తారో అప్పుడే సక్సెస్ వస్తుంది సార్. కంఫర్ట్ జోన్ వదిలేసి మీరు బయటకు రావాలి. కంఫర్ట్ జోన్ ఎప్పుడైతే మీరు వదులుతారో అప్పుడే సక్సెస్ వస్తుంది. సో ఇవన్నీ ఇంప్లిమెంట్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్, ఇప్పటివరకు నా సెషన్ విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ కోటేశ్వర సార్, థ్యాంక్ యూ.